గడిచిన నెల రోజులుగా పర్సెంటేజీలు, ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల బంద్ అంటూ టాలీవుడ్లో తెగ హడావిడి జరిగిన విషయం తెలిసిందే. ఆపై ఏపీ మంత్రి దుర్గేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలుగజేసుకోవడం, ఆ వివాదం కాస్త సద్దుమణగడం చకచకా జరిగిపోయాయి. గత 4 రోజులుగా అంతా సవ్యంగానే ఉంది. అన్ని గొడవలు ముగిసినట్లే. ఇక ఎలాంటి సమస్యలు ఉండవు. త్వరలో వీటన్నిటికీ పరిష్కారం లభిస్తుందని అంతా భావించారు. తీరా ఇప్పుడు ఆ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా ప్రముఖ నిర్మాత బన్నీవాస్ సినిమా ఇండస్ట్రీ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సెంటేజ్ సిస్టమ్ కాదు, ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని. ఇప్పుడున్న ₹1 వ్యాపారంలో నీది పావులా నాది పావులా అని కొట్టుకోవడం కాదు. మునుపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి అనేది ఆలోచించాలి తప్ప ఇలాగా సినిమా విడుదలైన 28 రోజుల్లోపే ఓటీటీకి ఇవ్వాలి అనే ట్రెండ్ కొనసాగితే రాబోయే 4-5 ఏళ్లలో 90% సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయి అన్నారు. ఇక ఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి. మీరు 2 సంవత్సరాలకు ఒక సినిమా, 3 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తూ పోతే థియేటర్ల నుంచి ప్రేక్షకులు కూడా దూరం అయిపోతారు. ఈ 2-3 ఏళ్లలో చాలా మంది థియేటర్ ఓనర్స్ వాటిని మెయింటైన్ చేయలేక మూసేస్తారు. సింగిల్ స్క్రీన్ మూతపడినట్టయితే ఓన్లీ మల్టీప్లెక్స్ థియేటర్స్ అయితే పెద్ద హీరోలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీ సినిమా థియేటర్స్ ద్వారా వచ్చే ఆదాయం కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళ్తుందని చెప్పారు. ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఇప్పుడు బన్నీవాస్ పోస్ట్ లో మరోసారి ఈ ఇష్యూ తెరపైకి వచ్చింది. ఇది చూసిన వారంతా ఈ సమస్యకు అంతం లేదా పరిష్కారం ఎప్పుడు వచ్చేనో, ఎప్పుడు లభించేనో అంటూ తలలు పట్టుకుంటున్నారు. అంతేగాక ఇప్పుడు మరింత మంది ఇలాంటి పోస్టులు మొదలు పెడతారో అని కూడా అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే వాసు గారు మీరు బాగానే చెప్పారు, కానీ అదేదో ముందు ఎప్పుడు మీ పక్కనే ఉండే బడా హీరో అల్లు అర్జున్ కు ఈ విషయాలు చెప్పి ఒప్పించి అప్పుడు బయటి వారికి సలహాలు, సూచనలు ఇవ్వండి అంటూ పలు నెటిజన్లు కమెంట్లు చేస్తుండడం గమనార్హం.